హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ షైనీ థాట్స్. సో ఈరోజు అయితే మనం బ్రాస్లెట్స్ కలెక్షన్ అయితే చూద్దామన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. కదా ఆల్రెడీ ఈరోజు బ్రాస్లెట్స్ కలెక్షన్ అయితే చేద్దామని చెప్పి, సో ఇవైతే నా బ్రాస్లెట్స్ అనమాట. సో చూసారా, ఇవి నా బ్రాస్లెట్స్. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఒక్కొక్కటి చూసేద్దాం. సో ఇప్పుడైతే బీట్స్ బ్రాస్లెట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకని నేనైతే పర్చేస్ చేశాను అనమాట ఇది. సో చూసారా, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ విలైట్ తోటి వచ్చింది. నాకైతే ఇది చాలా నచ్చింది. సో చూసారా, నేను పెట్టుకొని చూపిస్తానే. చూసారు కదా ఎంత బాగుందో, ఇదిగో చాలా బాగుంది కదా. నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ది చూద్దాం. నెక్స్ట్ది వచ్చేసి బ్రాస్లెట్. ఏదేంటంటే బ్యాంగిల్ టైప్ అనమాట, బటర్ఫ్లై బ్రాస్లెట్. సో ఇది ఆల్రెడీ నేను కొన్ని 2 years అయింది, బట్ పాడైపోద్దని చెప్పి నేను కవర్లో ప్యాక్ చేసి ఉంచాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. యా, ఇట్స్ సో గుడ్. చూసారా ఎంత బాగుందో బ్రాస్లెట్, బటర్ఫ్లై వచ్చి షైనింగ్. చూసారా అసలు, అమ్మా ఎంత బాగుందో. ఇది బ్యాంగిల్ టైప్ కదా, చాలా బాగుంటుంది, క్యూట్గా. ఇప్పుడైతే పెట్టుకుని చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో పెట్టుకుంటే. నాకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. నాకనే కాదు, ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట, అంటే గర్ల్స్కి. సో చూసారా ఎంత బాగుందో. యూ కెన్ అబ్జర్వ్ ద షైనింగ్, రైట్? సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ చూద్దాము. ఇదనమాట. సో చూసారా, ఇది కూడా ఈవిలై బ్రాస్లెట్ అనమాట, బీట్స్ బ్రాస్లెట్. ఇది వచ్చేసి వైట్ కలర్. సో నేను వైట్ ఎందుకు తీసుకున్నానంటే, వైట్ అనేది షైన్ అవుతుంది. చూసారా, డిఫరెంట్ కలర్స్ కింద వస్తుంది కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైజే అనమాట. నాకు అరౌండ్ 30 or 40 పడినట్టుంది కాస్ట్. సో ఇప్పుడైతే పెట్టుకుని చూపిస్తాను, ఓకేనా? చూసారు కదా ఎంత బాగుందో పెట్టుకుంటే. సో ఇది కూడా చాలా బాగుంది, నాకు ఇది కూడా నచ్చింది కాబట్టి కొనుక్కున్నాను. బట్ మరి మీ అందరికీ చూపించాలి కదా, సో అందుకని అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి కూడా బ్యాంగిల్ టైపే. ఇవి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అరౌండ్ 3 years బ్యాక్ అనుకుంటా. సో చూసారా, నేను ఇప్పుడు ఇది విడివిడిగా చూపిస్తాను. చూసారా, బటర్ఫ్లై బీడ్ అండ్ ఫ్లవర్ కూడా వచ్చిందనమాట. షైనింగ్ కూడా ఏమీ పోలేదు. చూసారా, ఇది కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది నాకు. అండ్ ఇది వచ్చేసి ఈఫిల్ టవర్ లవ్ సింబల్ బీడ్ వచ్చిందనమాట. సేమ్ రెండిట్లో కామన్ అయితే బీడ్ అనమాట. సో ఇది కూడా షైనింగ్ ఏమీ పోలేదు 3 years అయినా సరే. సో నేను ఇది ఖచ్చితంగా మీకు కొనమని రికమెండ్ అయితే చేస్తాను. సో చూసారా బాగుంది కదా. ఇప్పుడు పెట్టుకుని చూపిస్తా. రెండు పెట్టుకుని చూద్దాము. బాగున్నాయి కదా, రెండు పెట్టుకుని ఉన్నా కూడా అంత వర్స్ట్గా ఏమీ లేదు. సో రెండు పెట్టుకున్నా బాగుంది, ఇలా కూడా ట్రై చేయొచ్చు. వెనకాల ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే ఐఎమ్ సో సారీ, పట్టించుకోవద్దు. సో చూసారా బాగుంది కదా, రెండు కింద పెట్టుకున్నా సరే లుక్ బాగుంది. సో ఎంత క్లారిటీ ఉందో చూసారా, గుడ్, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఈ బ్రాస్లెట్ మాత్రం చిన్నప్పుడు ప్రతి ఒక్క గర్ల్ వాడే ఉంటారు నాకు తెలిసి. అసలు ఇది చాలా పాపులర్ అయింది నా చిన్నప్పుడు అయితే. సో నేను అది మళ్ళీ దొరికింది, కొంచెం చిన్నప్పుడు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి దాచుకున్నాను అనమాట కొనుక్కుని. సో చూసారా, ఇది ఎలాస్టిసిటీ అనమాట, ఎలాస్టిక్ అవుతుంది. సో చూసారా, ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. పెట్టుకుని చూపిస్తాను. నైస్, బాగుంది. సో ఇది కూడా నాకు సూట్ అయింది. ఇక్కడ పెడదాం, ఎలా ఉంటుందో లుక్. గుడ్. బట్ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది హ్యాండ్ మీద హెయిర్ ఉంటే వాళ్ళకి పట్టేస్తుంది అనమాట, కొంచెం పెయిన్ ఉంటుంది హెయిర్ పట్టినప్పుడు. సో అది మాత్రం ఇందులో మైనస్ పాయింట్. సో చూసారా, ఇది కానీ ఎవరికైనా సెట్ అయిపోతుంది ఎలాస్టిక్ కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాము. బాగుంది కదా. సో ఇది కూడా ఈవిల్ అయ్యే అనమాట. ఇది కూడా వైట్ అనమాట. చూసారా ఎంత చిన్నగా ఉందో. చూసారా, ఇదైతే నాకు చాలా నచ్చింది. పెరల్స్ అయితే షైనింగ్ అసలు చాలా బాగుంది. చూసారా, పర్ల్ షేప్ కూడా డిఫరెంట్గా ఉంది, డైమండ్ షేప్లో ఉన్నట్టుంది అనమాట. సో లోపలైతే మనకి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ వైర్ అంటారు కదా, సో అది జ్యువెలరీ వైర్ ఉంటుంది చూడండి, అది వేశారనమాట. సో నాకు ఇదైతే చాలా నచ్చింది. దీనికి ఉన్న నాట్ కూడా ఎంత కనిపించకుండా డీటెయిలింగ్గా చేశారు. చూసారా, నాకు ఇదైతే చాలా నచ్చింది అనమాట. పెట్టుకుని చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఇది కూడా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి రెండు అనమాట. ఇవి రెండు చైన్ టైప్. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. చూసారా, సో ఇదైతే లీఫ్ కింద వచ్చిందనమాట, చిన్న హార్ట్ షేప్లో వచ్చింది. సో బాగుంది కదా. సో ఇది కూడా ఎప్పుడైనా జీన్స్ అట్లాంటివి మిడ్డీస్ లాంటివి వేసుకున్నప్పుడు వాటి మీదకి స్టైల్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది, లేదంటే నేను కూడా జీన్స్ వేసుకున్నప్పుడు పాకెట్ దగ్గర చైన్ మోడల్ కింద పెట్టుకుంటాను. లుక్ అయితే చాలా బాగుంటుంది.
ఎప్పుడైనా ట్రై చేయండి, ఎలా ఉన్నదో నాకు కమెంట్లో చెప్పండి. సో ఇది కూడా మ్యాక్సిమం గర్ల్స్ అందరూ వాడే ఉంటారు. ఇది కూడా చిన్నప్పుడు ఎక్కువగా ఉండేదన్నమాట. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మోడల్ ఇది. సో అప్పుడు ఇది బాగా ట్రెండ్ అయిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ అండి, బ్రాస్లెట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. నాకైతే ఇది చాలా ఇష్టం. ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, చాలా బాగుంది కదా అసలు. చూసారా షైనింగ్, వావ్, చాలా అంటే చాలా బాగుంది. పెట్టుకుని చూపిస్తాను. చూసారు కదా, చాలా బాగుంది. ఇది కూడా బ్యాంగిల్ టైప్ అనమాట. మనం జస్ట్ ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది. సో చూసారా, చాలా బాగుంది కదా. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో దీనికి పైగా మళ్ళీ ఇక్కడ స్టోన్స్ లైన్ కూడా వచ్చింది. చాలా నచ్చింది నాకు ఇదైతే. సో ఇదైతే నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదన్నమాట. ఒకసారి కూడా పెట్టుకోలేదు. నాకు ఇదైతే నా ఫేవరెట్. ఏ కలర్ డ్రెస్ మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎంత బాగుందో. దీనికి నేను కొనడానికి మెయిన్ రీజన్ అయితే నాకు పాండా అంటే చాలా ఇష్టం అనమాట. మై ఫేవరెట్ యానిమల్. సో అది ఉంది కదా, మరి కొనుక్కోవాలి కదా, అందుకని కొనుక్కున్నాను. పెట్టుకుని చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగుందో. పెట్టుకుంటే లుక్ చాలా బాగుంది. సో చూసారా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.